My celebration started with the blast, with the release, and I think before that also, before Sankranti actually happened, so I was celebrating Sankranti because I was doing promotions, and this has been my most special Sankranti, and because of course release, and then it became a huge hit. So I think it was a pretty good gift for me, for myself. My Sankranti, like I was not well, I was sick, but still I managed to కొన్ని పతంగులు వదలాలని ట్రై చేశాను. నాకు తెలిసి నా కౌంట్ వచ్చేసి ఒక 11 పతంగ్స్ నేను కట్ చేశాను ఆ సిక్లో కూడా. బట్ ఐ హ్యాడ్ ఫన్ విత్ ఫ్యామిలీ. అండ్ సంక్రాంతి కంప్లీట్ అవ్వగానే ఇంకా ప్రమోషన్స్ ఎలాగో తెలుసు కాబట్టి సో ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. సో అండ్ సంక్రాంతి లైక్ స్పెషల్గా ఎందుకంటే లావణ్య గేవ్ మ్యాసివ్ హిట్, మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అండ్ అంటే ఒక రకంగా సెల్ఫిష్గా ఆలోచిస్తే ఓకే ఆ సినిమా ఎలాగైనా ఆడాలి ఎందుకంటే లక్ష్మీదేవి కూడా రిలీజ్కుంది అండ్ అలా అనుకున్నాను. బట్ సినిమాలో లైక్ షీ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. సినిమా కూడా చాలా బాగుంది అండ్ సంక్రాంతి కూడా చాలా బాగా జరిగింది. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ లక్ష్మీదేవి కూడా ఎక్కువ కూడా రిలీజ్కుంది. నా క్యారెక్టర్ పేరు నవీన్ అండి. అంటే బేసిక్గా నేను జీవితంలో ఎప్పుడైతే సినిమాకి రాకముందు అనుకునేవాడిని అంటే సినిమాలో తొందరగా వచ్చేయాలి, సెటిల్ అయిపోవాలి, బాగా సంపాదించుకోవాలి, అలా ఒక థాట్ ఉన్నది. బట్ సినిమాకి వచ్చే ముందు నేను 2D యానిమేషన్లో జాబ్ చేసేవాడిని. అప్పుడు అనిపించేది జాబ్ వచ్చేసింది, ఇంకేంటి లైఫ్ సెట్, డబ్బులు వచ్చేస్తాయి, తొందరగా ఇల్లు తీసుకునే కారు లేకపోతే బాగా తీసుకొని సెట్ అయిపోదాం అంటే ఫాస్ట్ మనీ ఎర్నింగ్ అంటే నాకు ఇష్టం. సో అదే సేమ్ కైండ్ ఆఫ్ రోల్ ఈ సినిమాలోనే ఉందన్నమాట. సో నవీన్ అనే క్యారెక్టర్కి ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించాలి, తొందరగా సెటిల్ అయిపోవాలి, అంతా ఒకేసారి అయిపోవాలన్నమాట. సో ఎనీ మిడిల్ క్లాస్ బాయ్కి ఏదో కోరిక ఉంటుంది తొందరగా సెటిల్ అయిపోవాలని. అండ్ దాంతోపాటు ఒక మంచి అమ్మాయి. సో అమ్మాయిని ఏడిపిస్తూ వెంటాడుతూ ఆ అమ్మాయిని ఈ ప్రాబ్లమ్ని ఎలా తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి ప్రతి క్యారెక్టర్ని కనెక్ట్ చేస్తూ సినిమాని ఎలా లీడ్ చేసే క్యారెక్టర్. సో వెరీ ఎనర్జెటిక్, ఏమంటారు కామికల్, అట్ ద సేమ్ టైం భయం, భక్తి, సస్పెన్స్ అండ్ కొంచెం నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్, అన్ని షేడ్స్ ఉన్న ఒక క్యారెక్టర్. అండ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అండ్ లక్కీ టు డూ దట్ రోల్. వందలు కాదు, వేలు కాదు, కోట్లు, వేల కోట్లు బ్యాంకులో అనాథగా పడి ఉన్నాయి. ఆలస్యం ఎందుకు భయ, మొత్తం కొట్టేద్దాం. ఐ థింక్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ మీ, నా క్యారెక్టర్లో 3 షేడ్స్ ఉన్నాయి. అండ్ ఒక ఉమాదేవి అండ్ దెన్ అంకలమ్మ అండ్ నా ఓన్ క్యారెక్టర్ దేవి. ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ I've done till now. This is my first movie and I'm really excited because Umadevi is completely different. She's a little psychopathic and a little crazy. And Ankalama ferocious, chala dangerous ga undi. I was surprised. I just saw my song and I was like, and Devi. So Amai chala overconfident ga undi and social networking site lo chala friends are there, a lot of friends are there, but real life lo evu ledu. So that's the kind of a character she's playing, and there are a lot of people like that. Selfie queen anamata movie lo selfie queen. సో నీ జీవితంలో కూడా సెల్ఫీ బాగానే తీసుకుంటుంది తను. అంటే ఈ మధ్య నేను పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే అంటే సినిమా రిలీజ్లోనే ప్రమోషన్, కానీ తను తీసే సెల్ఫీస్ అన్ని ఇంకోటి తెలుసా అండి, అందరి రాక్షస్ టైంలో నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆ టైంలో ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ తన వల్లనే నేను ఓపెన్ చేశాను అనమాట. ఇన్స్పిరేషన్ అన్నమాట మాకు. Take the compliment. Yes. Crazy, 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 yeah. లావణ్య ఎల్లో అంటే లాఫ్ అవుట్ లౌడ్ కాదండి, లాట్స్ ఆఫ్ లావణ్య అనమాట. అంటే మా ప్రకారం, మా యూనిట్ల ప్రకారం. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడ కూర్చొని ఎలా నవ్వుతుందో, ఎంత గట్టిగా నవ్వుతుందో తెలియదు. ఇప్పుడు లావణ్య ఎక్కడుందంటే ఆ అమ్మాయి నవ్వుతుందంటే ఆ లావణ్య ఎక్కడుంది షార్ట్కి పిలవండి అనాలి. అండ్ సినిమా మొత్తం నవ్వుతూనే చేసాం. తను వేసే పంచులకి నాకు డైరెక్టర్కి ఎవరికి అర్థం కాదు. తను వేసిన పంచ్ ఒక 10 నిమిషాల తర్వాత మాకు అర్థమైంది, ఓ ఈ అమ్మాయి మాకు పంచ్ చేసింది కదా అని. ఎందుకంటే అమ్మాయి నవ్వుతూ పంచేస్తుంది అనమాట. ఆ నవ్వుని చూడాలా లేకపోతే ఆ పంచ్ని ఆలోచించాలని. అండ్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్ విత్ లావణ్య ఎస్పెషల్లీ. అండ్ మా కెమెరామెన్ అయితే ఒక ఈశ్వర్, లావణ్య రాగానే కమాన్ రెడీ రెడీ లాట్స్ ఆఫ్ లావణ్య వచ్చేసింది రెడీ అంటారు అనమాట.
So he's very excited No, to for shoot me, Lavanya. LOL moment was LOL moment was like, you tell. there's one in the end, and before that, there was a short actually in song. I'm supposed to drive my scooty. Yes, to just Jump from the scooty and Thanks. yeah, jump from the scooty or come on the scooty. I should jump from the scooty. Jump from the scooty. The running scooty. Running scooty. Vespa. Yeah, I was riding the scooty, and in I think first second take, his mom came. Then that day they both had this mom and son kind of argument, and she was sitting, she was seeing at the monitor, and so he jumps from the scooty, and he lands on the floor like badly. Badly on a bum, like I on a didn't tar want to use that road. word, so that's why I Tar used road, it. and like I was like, there were many people. And the mom was like, good. I think just because he was we had an argument in the morning. That's why only this happened. Like yes, good only this happened. And in the last scene lo, oka chala manchi అంటే లాస్ట్ క్లైమాక్స్ ఒక 2 minutes అండి. షూట్ చేసేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసి స్ట్రెస్డ్ అవుట్. ఇంకా జేపీ గారు డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన ఏజ్కి సపోర్టెడ్ అ లాట్ డైరెక్టర్ టీమ్ అందరినీ. లాస్ట్ 2 minutes లైక్ షార్ట్ ఉంది. ఇట్ వెంట్ టిల్ 13 to 14 takes. ఎందుకని ఇప్పుడు చెప్పను, ఇప్పుడు చెప్తే మరి ఆ 2 minutes అనేది నిజంగా థ్రిల్లింగ్ మిస్ అవుతుంది. కాకపోతే మేము అంటే ప్రతి షాట్కి నవ్వు ఆపుకోవాలి, చాలా సీరియస్ సీన్ అది. కానీ 12 members, నేను, అజయ్, లావణ్య, బ్రహ్మాజీ, జేపీ గారు అందరూ ఉన్నారు, బట్ ఎవరు నవ్వు ఆపుకోలేకపోయారు. సో నా బిలీఫ్ ఏమంటే మేము షూటింగ్ చేసేటప్పుడు అంత నవ్వుకున్నామంటే ఖచ్చితంగా థియేటర్లో ఆ లాస్ట్ 2 minutes అనేది జనాలు అందరూ కింద పడి నవ్వుతారని ఒక నమ్మకం. Crazy, 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 yeah. Tell good things about me, please. I was waiting for you to say something. Don't you have any good things to say about me? Yeah, there's a lot of good things to tell about you. Yeah, first thing, like అందాల రాక్షసి టైంలో మాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. నేను లావణ్య మాట్లాడుకోకూడదు సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యే Anyways, వరకు. don't talk. Ask me. You know how I managed. Keep quiet. సో నేను కొంచెం తక్కువనే మాట్లాడాను, తను ఎక్కువ మాట్లాడుతుంది. అయినా సీన్స్ జరిగేటప్పుడు మాట్లాడకూడదు అనమాట, అదొక రూల్ ఉంది మాకు అప్పుడు. సో అందాల రాక్షసి కంప్లీట్ అయ్యి 3 years తర్వాత లావణ్య ఒక ఫ్రెండ్ లానే, కానీ రెగ్యులర్గా ఫోన్ చేసి మాట్లాడడం లేకపోతే మెసేజ్ చేయడం, ఎప్పుడైనా కలిసినప్పుడు లేకపోతే ఏదైనా తన సినిమా చూసినప్పుడు విష్ చేయడం. బట్ లక్ష్మీదేవికు లెక్కుంది ఎప్పుడైతే కథ విన్నానో జగదీష్ గారు చెప్పిన తర్వాత అప్పుడు నేను ఫోన్ చేశాను. లావణ్య, ఎస్ నవీన్, లావణ్య నేను ఇలా జగదీష్ గారు కథ విన్నానంటే, ఓ నవీన్ సూపర్ కథ కదా, చాలా బాగుంది కదా. నేను చెప్దాం అనుకున్నాను, లావణ్య కథ చాలా బాగుంది, నేను సినిమా చేస్తున్నాను. యా ఐ నో, లైక్ జగదీష్ టోల్డ్ మీ దట్ యు ఆర్ డూయింగ్ లైక్ దే ఆర్ అప్రోచింగ్ యూ అండ్ యు ఆర్ డూయింగ్ ద ఫిలిం అండ్ ఆల్. ఓకే, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏముంది, ఏం లేదనుకున్నా. బట్ లేటర్ షూట్ రాగానే అంటే లక్ష్మీదేవి లెక్క ఉంది నుంచి నేను లావణ్య మాట్లాడుకోవడం జరిగింది. అంటే అప్పుడప్పుడు లైక్ తెలుసుకున్నాం మేము ఏంటో అని. అండ్ ఇట్ వాజ్ వెరీ ఫన్. అండ్ తను ఎక్కడో మారలేదు. అంటే దూసుకెళ్తా తర్వాత భలే భలే మగాడి పోయి తర్వాత సొగ్గడ చిన్నాయన పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా లైక్ షీఈస్ ద సేమ్ వాట్ లావణ్య హ్యావ్ సీన్ వైల్ డూయింగ్ అందాల రాక్షసి. సేమ్ డెడికేషన్, సేమ్ హార్డ్ వర్క్, అంతే ప్రొఫెషనలిజం ప్లస్ ఆ నాటినెస్ అనేది పోలేదండి, ఇంకా అలాగే ఉంది. అండ్ ఎప్పుడు అలాగే ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. బట్ స్టిల్ ఐ ఫీల్ దెర్ ఈస్ మిథునా ఇన్ హర్. Still there is Midhuna in her and it will be there always because the first is the best antar kada. So thank you. Not just for you, for everyone. I think Midhuna is Midhuna is some character which is like fixed in people's head, and I want it to be there. But then people should see me in different characters also. Now you do this one thing after Devi, it should be there. Devi is good, not Uma Devi, Ankalamma, please. అంటే Ankalamma is good, no? Ankalamma వద్దు. బికాస్ మామూలుగా అయితే లావణ్య ఇలానే ఉంటుంది, కానీ అలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఉగ్ర రూపం చూపించింది ఆ టైంలో. అండ్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్. Thank you. No, I have to praise you. No, No, just kidding.
Andala Rakshasilu, actually, we did not talk much because our characters were like that. And we were very much in our characters. Even after finishing the movie, even now, I mean, that little bit is still there. The little piece of Miduna and Surya and Gautam, it's still inside us. And for, I think for each other, we'll always be like that. And there we were supposed to talk, but now when there was a long gap, and both of us did our own movies and everything. And in movie lo characters, I can't say it's completely different from what we did here also. But now I was initially in an AR, I was scared of him. Like initially I was scared of him. Like is he a psycho? But in movie lo now he has the same question for me. Is she a psycho? Yeah. Yeah, so that's happening now, and it's always a nice, always a pleasure to work with him because he's a very good actor and very good on the set, very nice with everyone. He treats everyone very nicely, and that is also very important for an actor to make everyone comfortable around you. And same dedication. And I think we come from this institute of Andala Rakshasi. I think three of us learned a lot from there. I actually learned acting in Andala Rakshasi. I didn't know much about acting before. So we come from the same institute. I think we have learned the same thing. So that will always remain. And I hope, I mean, we remain the same because I think there's nothing wrong in being nice. Yeah. Crazy, 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 yeah. For me, it's very, very different because after my long gap in 2014, I heard many scripts and did not say yes to them. People thought I'm out of work, which I didn't care about. And I was waiting for the right time to bounce back. And this movie I felt was the perfect thing for me because it's more about having fun with your characters. It's more about having fun with in the movie you're doing. You should enjoy the whole process. If it's just about just standing there, getting scared, angry, and 3-4 expressions, you know, I think that is also important. If the star cast is amazing, production house is amazing, if everything is like of top notch, then you can do that. But if not, then I think you can play around with the characters. And in movie, because I have 3 shades and I had so much to do, and it just gave me this kick or excitement, you know, as an actress. So I was looking for that, and this was a perfect thing. And I signed this one, then I signed Sogade, and then Bhale Bhale. Now they are releasing the other way around, and with triple N's, Nani, Naveen, and Nagarjuna. I hope this one also works for me and for all of us. అండ్ అందల రాక్షస్ తర్వాత లైక్ ఒక సపరేట్ ఇమేజ్ వచ్చేసింది అప్పుడు నాకు. గడ్డమోడు అంటే నవీన్ చంద్రన్ చాలా మందికి తెలియదు అప్పుడు. సూర్య లేకపోతే గడ్డమోడు, అందల రాక్షస్ గడ్డమోడు కదా అనేవాళ్ళు. సో దాని నుంచి బయట రావడానికి చాలా కష్టపడ్డా నేను. అంటే దాని తర్వాత కొన్ని సినిమాలు చేశాను, దళం, బంబోలినాథ్, నారకుంట, త్రిపుర కూడా చేశాను. బట్ స్టిల్ జనాలు అందల రాక్షసి మర్చిపోలేదు. సో ఏమో దేవుడికే అనిపించిందేమో, సరే ఆ కాంబినేషన్ మళ్ళీ వస్తే ఆ పేరు నుంచి కొంచెం ముందుకు వెళ్తాడేమో అనిపించింది. కానీ మళ్ళీ నేను లావణ్య చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఆ నవీన్ చంద్ర ఒక టింజ్ ఉంటుంది, అంటే కొంచెం ఎదవలా కనిపించి కొంచెం హైపర్గా ఉండి అమ్మాయి వెంట పడుతూ కొంచెం కైండ్ ఆఫ్ చిన్న చిన్న హ్యూమర్ చేస్తూ. అండ్ ఈ సినిమాలో చాలా వైబ్రెంట్ రోల్ ఉంటుంది. అండ్ దిస్ వన్ విల్ బీ అనదర్ ట్రాక్ ఫర్ మీ టు ప్రూవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఇంకో ట్రాక్ ఉండొచ్చు. సో థ్యాంక్స్ టు